శ్రీ గణేశాయ నమః. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. తెలుగు ఋషి టీవీ 999కి స్వాగతం, సుస్వాగతం. వారఫలాల కార్యక్రమాల్లో మూడవ రాశి మిథున రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు 12/7/2026 ఆదివారం నుండి 18/7/2026 శనివారం వరకు కూడా మిథున రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాం. ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి గ్రహచారం అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రతి విషయంలో ఆలోచించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా శుభదాయకం. మీ తెలివితేటలు, మాట తీరు మీకు అనేక అవకాశాలను తెచ్చిపెట్టే అవకాశాలు బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నాయి. రవిగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దల యొక్క సలహాలు తీసుకున్నట్లయితే మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. చంద్రగ్రహ సంచారం కుటుంబంలో ఆనందాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో కలయిక ఉంటుంది. కొన్ని రోజులలో భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. కుజగ్రహ ప్రభావం వల్ల పనుల్లో వేగం పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయమనే చెప్పుకోవాలి. మరో విషయాన్ని మర్చిపోరాదు. అయితే కోపాన్ని మాత్రము చాలా అదుపులో ఉంచుకోవాలి మిత్రులారా. బుధగ్రహ ప్రభావం వల్ల మీ రాశి అధిపతి కావడంతో ఉద్యోగం, వ్యాపారం, విద్య, కమ్యూనికేషన్ రంగాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. గురుగ్రహ ప్రభావం, గురుగ్రహం యొక్క అనుగ్రహం వల్ల పెద్దల యొక్క సహాయం లభిస్తుంది. శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయి. ధనలాభానికి అవకాశాలు చాలా ఉన్నాయి. శనిగ్రహ ప్రభావం చేత దాంపత్య జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది. కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. శనిగ్రహ ప్రభావం ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం కొంత ఆలస్యంగా వచ్చినా చివరకు విజయం మీ సొంతమవుతుంది. రాహుగ్రహ ప్రభావం వల్ల కొత్త అవకాశాలు వస్తాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం శుభదాయకం. కేతుగ్రహ ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయ దర్శనం, జపం, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత చక్కగా లభిస్తుంది. ఉద్యోగం, పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అధికారుల యొక్క ప్రశంసలు పొందవచ్చు. వ్యాపారం, కొత్త ఒప్పందాలు, కొత్త వ్యాపార అవకాశాలు లాభాలను తీసుకురావచ్చు. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులను నియంత్రిస్తే పొదుపు చేయగలుగుతారు. ఆరోగ్యం, అలసట, నిద్రలేమి, ఒత్తిడిని తగ్గించుకునేందుకు విశ్రాంతి తగినంత తీసుకోవాలి. ఆహార నియమాలు తప్పక పాటించాలి. ప్రతిరోజు కూడా బుధగ్రహ మంత్రాన్ని, ఓం భుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించండి. బుధవారం రోజున లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహావిష్ణువు, శ్రీ గణపతిని దర్శించండి. పచ్చ పెసర్లు, అదేవిధంగా ఆకుపచ్చ వస్త్రాన్ని దానం చేయడం శుభదాయకం. గురువారం రోజున గురుగ్రహానికి శనిగులు దానం చేయండి. శనివారం రోజున శ్రీదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి చక్కగా నవగ్రహ ప్రదక్షిణ కూడా చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది. ఇక శుభ సంఖ్యలు 5, 6, 9 మిథున రాశి వారికి శుభ సంఖ్యలు. శుభ రంగులు ఆకుపచ్చ లేదా పసుపు, తెలుపు.
అదృష్ట రోజులు బుధవారము బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా గురు శుక్రవారాలు కూడా బాగానే ఉంటాయి. మొత్తం మీద ఈ వారం మిథున రాశి వారికి తెలివితేటలు, కృషి, దైవభక్తి కలిసి వస్తాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు విజయాన్ని, ఆర్థిక పురోగతిని, కుటుంబ సంతోషాన్ని తీసుకువస్తాయి. హర హర మహాదేవ శంభో శంకర.